నేను అడుగుతున్నా, మనం అరకు కాఫీని ప్రమోట్ చేసి ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ గంజాయిని ప్రమోట్ చేస్తా ఉంది. నేను ఇక్కడుండే రైతాంగాన్ని తప్పు పట్టడం లేదు. ఎప్పుడైనా సరే రైతులకు పంటకు గిట్టుబాటు ధర ఇస్తే రైతులు ఏ పంట ఏమన్నా వేస్తారు. కానీ గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులు ఎక్కువ వచ్చి గిరిజనులు కొంతమంది పెడదారి పట్టే పరిస్థితి వచ్చింది. దీని వల్ల కూడా మీరు చూస్తే ఇక్కడుండే యువత నిర్వీర్యం అయిపోతారు. నేను చూసినప్పుడు ఎక్కడ చూసినా యువతే కనపడ్డారు నాకు. వీళ్ళు గాని ప్రోత్సహిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి సొంతం, అందులో మన యువతకే సొంతం. అది నా ఆలోచన. ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. 25 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించాం. నేను ఐటీ తీసుకొచ్చాను, అప్పుడే సెల్ ఫోన్ తీసుకొచ్చాం. ఈ రోజు నేను వస్తా ఉంటే ప్రతి ఒక్కడూ ఒక సెల్ ఫోన్ పెట్టుకుని నా మీటింగ్ అంతా షూటింగ్ చేస్తూ ఇంట్లో ఉండే వాళ్ళ ఆడవాళ్ళకు చూపించే పరిస్థితికి వచ్చారు. టెక్నాలజీ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు కొండ ప్రాంతంలో ఉండే మనకు కూడా ప్రపంచం మొత్తం అనుసంధానం చేసుకున్నాం. దీన్నే సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఏదైనా చేసే పరిస్థితి వస్తుంది. కానీ ఈ రోజు ప్రభుత్వం గిరిజన వ్యతిరేక ప్రభుత్వం, గిరిజనుల పొట్టగొట్టే ప్రభుత్వం, మిమ్మల్ని పట్టించుకోని ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.